గౌతమ్ త్వరగా స్టార్ట్ చేయి. ఎంతసేపు రంగు పడుద్ది నీకో? రోలింగా? సరే బాబాయ్, ఈరోజు నీతో మాట్లాడే ముందు మన ప్రజానికంతో ముందుగా ఓ పెద్ద మనిషి గురించి మాట్లాడాలి. పెద్ద మనిషి అంటే గొప్ప వ్యక్తి అనుకునేరు, కేవలం ఆకారంలో మాత్రమే పెద్ద మనిషి అండి. మాటల్లో చేష్టల్లో మాత్రం నిజంగా మనిషేనా అనిపించే, మనిషిలా కనిపించే మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి లక్షణాలు నిల్లు, ఒంటి నిండా కొవ్వు ఫుల్లు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎవరి పేరు చెప్తే పిల్లలు మారం చేస్తారు, ఎవరి పేరు చెప్తే పెద్దలు అసహించుకుంటారు, ఆయనే వల్లభనేని వంశీ. అన్నం తినేవాడు ఎవరు వైసీపీలో చేరడు అని అప్పట్లో సాయి కుమార్ల బేస్ వాయిస్తో చెప్పాడు. మరి ఆయన అన్నం తినడం మానేసి మరి ఏం తినడం మొదలుపెట్టాడో కానీ ఆ తర్వాత అదే వైసీపీ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి నిజంగానే అన్నం తినేవాడు ఎవరు మాట్లాడిన మాటలు, చెయ్యిని చేష్టలు మొదలుపెట్టాడు. వంశీ మాటలు చేష్టలు చూసి చిచి ఇలాంటోడా ఇంతకాలం మా పార్టీలో ఉంది అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెగ ఫీల్ అయిపోయారు. ఇక కొందరైతే ముందే తెలిస్తే ఆయన నోటిని ఫినాయిల్తో క్లీన్ చేయడమో లేకపోతే పసుపుతో శుద్ధి చేయడమో చేసేవాళ్ళంగా అనుకున్నారు. చంద్రబాబు నేను లొకేషన్ రమ్మంటే మధ్యలో ఈ కౌన్కిస్కా గొట్టంగాళ్ళు, బూట్ లెక్కరగాళ్ళు, ఈ అడవి పందులు, ఊర కుక్కలు, గజ్జి కుక్కలు, ఈ బిర్యానీ ప్యాకెట్లు, పలావ్ పొట్లాలు, షుగర్ పుట్సాలు, ఈ నా కొడుకులు అందరూ ఫేవర్స్ నా కొడుకు డీజిల్ డబ్బులు దాంట్లో. అసలు ఆయన్ని వీళ్ళ బాస్ ఆడున్నాడు కదా చంద్రబాబు నేను లొకేషన్ రమ్మని చెబుతా ఉన్నా. ఈ కుక్కలతో మురిగిష్టం ఎందుకు? మరి ఆ గుట్కా గాలి సోకడం వలనో ఏమో కానీ వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వంశీ మనిషా పశువా అన్న స్థాయికి దిగజారిపోయాడు. తల్లి లాంటి బోనమ్మను అవమానించడం మొదలుపెట్టి చెయ్యిని దరిద్రం లేదు. అందుకే గన్నవరం ప్రజలు చీకొట్టి ఎమ్మెల్యేగా ఓడగొట్టారు. అప్పటి నుంచి వంశీ అజ్ఞాతవాసి. ఇక తాజాగా చెంచల్గూడ సీనియర్ ఖైదీ జగన్ రెడ్డి బాటలో పయనిస్తూ ఖైదీ కూడా అయ్యాడండోయ్. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కోడికత్తి ఘాటు, గొడ్డలి వేటు, ఇలా రకరకాల కార్యక్రమాలతో గాలి పార్టీ అధికారంలోకి వచ్చి కళకళలాడిపోయింది. మరి అంతటి గొప్ప పార్టీలో చేరాం, మనం కూడా ఏదో ఒకటి చేసి ప్రతాపం చూపించాలనుకున్నట్టున్నాడండి వంశీ. ఇంకేముంది, అచ్చోసిన ఆంబోతులా తన అనుచరులతో కలిసి గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి చేశాడు. మరి ఇన్ని చేసిన వంశీపై తెలుగు తమ్ముళ్ళ కోపం ఉండడం సహజమేగా. పైగా లోకేష్ అన్న కూడా రెడ్ బుక్లో వంశీ పేరుని రెడ్ ఇంక్తో రాశారని టాక్. అదేంటో కానీ ఆ గాలి పార్టీలో చేరితే ఎక్కడలేని గాలి తెలివితేటలు వచ్చేస్తాయి. వంశీకి కూడా ఆ గాలి పార్టీ గాలి బాగానే సోకింది. ఆ పార్టీ పెద్ద తలకాయని స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో కానీ టీడీపీ ఆఫీస్పై దాడి కేసు నుంచి బయటపడడానికి కుట్రలకు తెరతీశాడు. ఏకంగా ఆ కేసులో కంప్లైంట్ చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వాపస్కు అఫిడవిట్ దాఖలు చేసేలా చేశాడు. ఇక అంతా అయిపోయింది. మనోళ్ళు గొడ్డల వేటిని గుండెపోటని మేనేజ్ చేసినట్టుగా నేను కూడా బాగానే మేనేజ్ చేసేసా అని చంకలు గుద్దుకున్నాడు. ఆయన బాగా తిని పెంచిన బొజ్జే బయటికి తన్నుకొస్తుంది, అలాంటిది నిజం బయటికి రాదా? 151 స్పీడ్ నుంచి 11కు పడిపోయినట్టు ఒకేసారి టపీమని తన్నుకొచ్చేసింది. కిడ్నాప్, బెదిరింపు కేసులో తాజాగా వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడమే తప్పంటే ఆ కేసు నుంచి బయటపడాలనే దొంగ బుద్ధితో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఈ లెక్కన ఇప్పట్లో వంశీకి బెయిల్ రావడం కష్టమే. వంశీ అరెస్ట్తో టీడీపీ కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఎక్కడో మూల వారికి ఓ అనుమానం కూడా ఉందండోయ్. అసలే చంద్రబాబు బాబాయ్, లోకేష్ అన్నాయ్, అసలు ఆ మాటకొస్తే టీడీపీనే మంచితనానికి మారు పేరులా ఉంటుంది. అదే మంచితనంతో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని బ్లాక్ అండ్ వైట్ సినిమా డైలాగులు గనక కొట్టి చూసి చూడనట్టు గనక వదిలేస్తే వంశీ బయటికి రావడానికి పెద్ద టైం పట్టదు. అదే జరిగితే కార్యకర్తలు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి బాబాయ్, నా మాట విని నువ్వు కార్యకర్తలను అసలు డిసప్పాయింట్ చేయమాక.
లోకేష్ అన్న రెడ్ బుక్తో పెట్టుకుంటే రంగు పడుద్ది అని ప్రూవ్ చేసాయి. అర్థమైందా బాబాయ్? నువ్వు రెచ్చిపో చెప్తాను, సరేనా?